నారాయణ స్తోత్రమును బ్రహ్మ తన పుత్రులైన సనకాదులకు చెబుతున్న సందర్భములోని ఈ పద్యము 4వ స్కందము నుండి గ్రహింపబడినది. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వరసాత్మని పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మని సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీర్యాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణి మృత్యవే విరాట్శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసేఖిలధర్మదేహాయ చాత్మనే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు. భావం: స్వర్గమోక్షాలను పొందడానికి కారణమైన వాడవు, జలరూపుడవు, సూర్యుడవు, ధర్మరక్షకుడవు, సజ్జనులకు హితమైన ఫలాలను ఇచ్చేవాడవు, కృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తియుతుడవు, కపిలుడవు, హిరణ్యగర్భుడవు, అగ్నిరూపుడవు, రుద్రుడవు, శిష్టరక్షకుడవు, దుష్టశిక్షకుడవు, శూన్యప్రవృత్తుడవు, కర్మస్వరూపుడవు, మృత్యుదేవుడవు, విరాట్ శరీరధారివి, సర్వధర్మస్వరూపుడవు, వాక్స్వరూపుడవు, నివృత్తుడవు, గొప్ప వర్చస్సు కలవాడవు, సకల ధర్మదేహుడవు, ఆత్మస్వరూపుడవు, అనిరుద్ధుడవు, వృద్ధిక్షయాలు లేనివాడవు అయిన నీకు నమస్కారము. అర్థాలు: స్వర్గ ప్లస్ అపవర్గ ప్లస్ సుద్వారాయ స్వర్గము అపవర్గములకు సులభ మార్గాలకు ద్వారము వంటి వాడు హరి. సర్వరసాత్మనే సమస్త రసములకు అంతర్యామి. పరమహంసాయ అత్యున్నతమైన ఆత్మ పరమాత్మ. ధర్మపాలాయ ధర్మమును కాపాడేవాడు. సద్దిత ఫల రూపకాయ మంచి ఫలితమే మంచివారికి రూపమైన వాడు. కృష్ణాయ నల్లని రూపము కలవాడు. ధర్మాత్మనే సకల ధర్మములకు అంతర్యామి. సర్వశక్తియుక్తాయ సమస్తమైన శక్తులు కలవాడు. ఘన సాంఖ్యయోగీశ్వరాయ గొప్ప సాంఖ్యయోగులకు ఈశ్వరుడు. హిరణ్యవీర్యాయ హిరణ్య గర్భాండమునకు కారణమైనవాడు. రుద్రాయ రౌద్రము కలవాడు. శిష్టనాథాయ జ్ఞానులకు నాథుడు. దుష్ట వినాశాయ దుర్మార్గులను నాశనము చేయువాడు. శూన్యప్రవృత్తాయ శూన్యమైన ప్రవృత్తులు కలవాడు. అకర్మణే కర్మములు ఆచరించని వాడు. మృత్యవే మృత్యుస్వరూపుడు. విరాట్ శరీరాయ విశ్వమును దేహమైన వాడు. నిఖిల ధర్మాయ సమస్తమైన ధర్మములు తానైన వాడు. వాగ్విభూతయే వాక్కు అనిడి వైభవము కలవాడు. నివృత్తాయ ప్రవృత్తులు లేనివాడు. సత్పుణ్యభూరివర్చసే సత్యమైన మనోజ్ఞమైన గొప్ప ప్రకాశము కలవాడు. అఖిల ధర్మదేహాయ సమస్త ధర్మముల స్వరూపమైన వాడు. చ మరియు ఆత్మనే ఆత్మ పరమాత్మ. అనిరుద్ధాయ ఎదురు లేనివాడు. నిభృత ప్లస్ ఆత్మనే హరి వృద్ధి క్షయములు లేని స్థిరమైన ఆత్మ కలవాడు. నమోస్తు నీకు నమస్కారము. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వరసాత్మని పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మని సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీర్యాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ
शून्यप्रवृत्ताय कर्मणि मृत्यवे विराट शरीराय निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय सत्पुण्यभूरिवर्चसेऽखिलधर्मदेहाय चात्मने निरुद्धाय निभृतात्मने नमोऽस्तु।